వృషభ రాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 25 వరకు గోచార ఫలితాలు ఈ 10 రోజులు ఎట్లా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే జన్మంలోనే కుజుని యొక్క సంచారంగా కూడా మనం చెప్పుకోవాలి. అలాగే 5వ స్థానంలో పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే మనకి భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను రవి యొక్క సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను రెండు రాసుల్లో అంటే భాగ్యస్థానంలో ఒక్క 2 రోజులు మాత్రం జరుగుతున్నది. 8 రోజులు మనకి దశమ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా దశమ స్థానంలోనే జరుగుతున్నది. శని సంచారం కూడా దశమ స్థానమైన కుంభంలోనే జరుగుతూ ఉన్నదండి. ఈ 3 రాశులు ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో శుక్ర రాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఈ విధంగా జరగటం ఇంకోటంటే ముఖ్యంగా మనకి ఈ రాశుల గురించి మనం చెప్పుకోవాలి కదండి. ఈ రాశులకి ఇక్కడ కృత్తిక ఏ రాశులు వారు వృషభరాశిలోనికి వస్తారు అనేటువంటి తీసుకున్నట్టయితే కృత్తిక 2, 3, 4 అంటే మూడు పాదాలు 2, 3, 4 ఈ 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ రాశుల వారందరూ కూడా వృషభ రాశికి సంబంధించే ఉంటారు. ఇది చాలామంది అడుగుతున్నారు. నేనైతే మామూలుగా ఇది మొదటి చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు చాలామంది అడగడం ద్వారా చెప్పాను. ఇప్పుడు కొంచెం ముందు వెనకైనా కంగారు పడక్కర్లేదు. మొత్తం మీద మీకు ఏ రాశుల యొక్క పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయనేది మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫలితాలు ఎక్కడ ఏ రాశులు ఏ స్థానాల్లో జరిగాయో చెప్పేసుకున్నాం కదా. ఇక పోయినట్టయితే జన్మంలో గురువు యోగించజాలడు. అట్లాగే జన్మంలో గురువు యోగించజాలడు. అలాగే జన్మంలో కుజుని యొక్క సంచారం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే కేతువు కనుక మనం తీసుకున్నట్టయితే కేతువు కూడా పంచమ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వడు. అట్లాగే 8వ స్థానం 9వ స్థానం 2 స్థానాలలో 8, 9 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. రవి యొక్క సంచారం కూడా 8లోను 9లోను 2 స్థానాల్లోనూ కూడా రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అట్లాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో జరుగుతున్నది. ఈ 9వ స్థానంలో కూడా బుధుని యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వదు. అట్లాగే శని భగవానుడు కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నారు. శని భగవాన్ యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా అనుకూలించేటటువంటి గ్రహాలు 2 ఉన్నాయండి. అవి శుక్రుడు రాహువు. కేవలము 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వృషభంలో మనకి ఈ గురు కుజుల యొక్క సంచారం వల్ల మనకి కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబంలో ఒకరి మాట ఒకరికి పొసగకపోవటము, అలాగే మాటలో కఠినత్వం లాంటి ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే 8వ స్థానంలో రవి యొక్క సంచారం అనారోగ్యానికి మనకి సూచిస్తూ ఉంటుంది. అలాగే 9వ స్థానంలో ఒక 8 రోజులు సంచారం చేస్తున్నారు. ఇంచుమించుగా అనారోగ్య సమస్యలు, కొంచెం భాగ్యం లేకపోవటము, కొంచెం ఈ 2 రోజులు మాత్రము అంటే 8వ స్థానం మకరంలో సంచరించే 2 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. 9లో కూడా ఆరోగ్యం తీసుకున్నా 8లో తీసుకున్నంతవలసిన అవసరం అంత ఉండదండి. ఇక మనం ఇక్కడ వృషభ రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే దశమంలో బుధుని యొక్క సంచారం కనపడుతోందండి. దశమంలో బుధుని యొక్క సంచారం మనకి మంచి ఫలితాలు ఒకటి ఇస్తుందండి. దశమంలో బుధుని యొక్క సంచారం అంటే వృత్తిపరమైనటువంటివి, ఆదాయపరమైనట్టుగాను, అలాగే ఆర్థిక విషయాల్లో కూడా బుధుని యొక్క సంచారం మనకి బాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక శని భగవాన్ యొక్క అనుగ్రహం అయితే దశమంలో మనకి కొంచెం చేసేటట్టు వృత్తిలో కొంచెం ఇబ్బందులు కలిగించే పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర రాహు 2 గ్రహాలు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి రావడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనకి 3 గ్రహాలను రాహువు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు మాత్రం మనకి అత్యంత అనుకూలంగా ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ విషయాల్లో మనకి ఇక్కడ ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి ఏకాదశ స్థానంలో శుక్ర రాహు గ్రహాలు, ఇక్కడ అట్లాగే దశమ స్థానంలో బుధ గ్రహం సంచారం శుభప్రదంగా ఉండడం కారణంగా ఇందులో మీరు
అంటే షేర్ మార్కెట్లో కానీ లేకపోతే మరి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు ఆలోచించవలసిన పని లేదు. కాకపోతే ఇక్కడ మీకు లలిత కళల్లో సంబంధం ఉన్నటువంటి వారు నృత్యం కానివ్వండి, గీతం కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి, పాటల్లో కానివ్వండి, అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే మల్టీమీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. అలాగే బుధుని కారణంగా మనకి ఇక్కడ దశమ స్థానంలో ఉన్న కారణంగా కొంచెం రాజకీయంగా ఉన్నటువంటి వారికి కూడా బుధుడి యొక్క తెలివితేటల కారణంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేటట్టు అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది 3 గ్రహాల యొక్క అనుకూలత. అందుచేత మిగతా గ్రహాల యొక్క ప్రతికూలతనే మనకి సూచిస్తుంది. అయినా ఏం కంగారు పడక్కర్లేదు, ఇది కేవలం గోచారం మాత్రమే, దీనికి కంగారు పడాల్సిన పని లేదు. ఇవన్నీ వారం 10 రోజులు ఉండేటటువంటివి, లేకపోతే కొన్ని నెలల రోజులు ఉండొచ్చు, అంతకని కంగారు పడాల్సిన పని లేదు. మీరు నిత్యము ఈ యొక్క మనం చెప్పుకుంటున్న పూజలో ఆ నవగ్రహాల యొక్క ఒక 2 నిమిషాలు కేటాయించండి. అలాగే ప్రముఖంగా ఈ నెలలో 16వ తారీఖున సంకటహర చతుర్థి వస్తున్నది. ఈ సంకటహర చతుర్థి కూడా మనకి సంకటము అంటే కష్టం, ఈ కష్టాన్ని హరించేటటువంటిది కాబట్టి ఇది కూడా ఈ సంకటహర చతుర్థిని మీరు ఆచరించండి. దీనివల్ల కూడా మీ కష్టాల నుంచి బయటపడేటట్టు అవకాశం చాలా ఉంది. అంచేత ఈ సంకటహర చతుర్థిని కూడా కొంచెం మీరు ప్రముఖంగా తీసుకుని మీరు ఈ పూజలో పాల్గొనడం అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్.